ఆన శంకులు వచ్చేటట్టున్నాయి. చెప్పన కలువలి ఎకరం పొలము పొద్దుక వరకు కావాలి మరి. మా లక్ష్మి అల్ల పొద్దుగా బుక్కినంత పోరేమన్న ఇంకా అత్తలేదు. వచ్చేది మా లక్ష్మేనా? అయ్యో నీ సుట్ట కగ్గిదాలుగా ఏమో తెగ వీరుతావు పొగ పాడగానే తెగని దాకా దక్కుంటే నిద్రపోవు నన్ను నిద్రపోనియవు. అది ఎందుకు తాగుతున్నావు? అవునే లక్ష్మి, ఈ సుట్టు తాగుడు ఇప్పటిదా అప్పటి వెనకటి నుంచి వచ్చిన అలవాట. ఎట్లా మా అంతనే మాసారగా అయ్యో పువ్వు తెచ్చిన తిను. ఏం కూరకి వచ్చినవే? ఇంటెనక దొండ చెట్టు కూర దొండకాయలు ఏమి అట్లేదు ఇంకా ఉడికిసుకొచ్చినయ్యా. దొండకాయ అంటే బాగా ఇష్టమే. నేను మా తింటా కానీ ఆ పోషవా ఎల్లవా మల్లక్క అరిగలుతాను. ఆ గడ్డ తీసి ఒడ్డు చేసినా పోయే. నేను మా తీసేస్తా కానీ నువ్వు అంత పువ్వు ఉన్నది తిను. తింటా చెల్లిపోను సోకుండాలా తెలం దాకా తక్కుతావా? సరే అని పోయే. అది వారేను వాటు దీంతో నువ్వు కోసా తిను ఆ కూడ తిను. మోటార్ లక్ష్మి మోటార్ బంద్ చేయి. అవునయ్యా, మనప్పుడు మనం ఎన్ని పంటలు పండించినాం. ఇప్పుడు ఎటు చూసినా వరి తప్ప వేరే గణనే వాడతలే. నిజమేనే లక్ష్మి, మనప్పుడు పెసర్లు బబ్బెర్లు మక్కలు జొన్నలు అప్పుడు ఆషాఢికో పంట వానాకాలానికో పంట తీరొక్క పంట పండింది. ఇప్పుడు అందరు ఇదే వరి పంటలే వాటికి. ఎటు చూసిన పొలాలు లేకపోతే పత్తి మిరపవరకు పొగాకు ఇవే పండిస్తారు, వేరే ఏం లేదు. దేనికి ఎక్కువ పైసలు వస్తే అదే పండిస్తారు. మనప్పుడు భూమిలో గొర్రెలను బర్రెలను పెట్టి మందలు పెడుతుంది, మంచి పాట వస్తుంది. భూమి కూడా బలం ఉంటుండే, మంచి పంటలు పండుతుండే, మంచిగా ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. ఇప్పుడేమో ఈ మందులో కూడా వెనుకటోళ్ళు ఆ పంట తిన్నారు కాబట్టి బలంగా ఏ రోగం నొప్పి లేకుండా ఉండదు. ఇప్పుడు మందుల పంట మందుల కూడా ఎట్లుంటారు. ఇదే బాయితోటి మా అయ్య తాత మక్క గడక తినుకుంటూ మూట కొట్టి 5 ఎకరాల మక్క పండించిండు. అవును మీ అవ్వ అంటుండే. ఇప్పుడు మూట కొట్టుడు ఎక్కట్లేదు, ఆటోమేటిక్ టాటర్లు వచ్చేది. కొత్తగానే నీళ్లు పోసేది, అది కూడా శాత కాకుండా ఆటోమేటిక్ టాటర్లు వచ్చేది. అది కొట్టబడుతుంది, సెల్ ఫోన్లో కూడా కొత్తబడుతుంది. కాలం ఎట్లా మారిపోయింది. సరే ఇక మా బియ్యమండి అల్లా మునిగాకు రండి అల్లా నా వద్ద చేతులతో వల్ల నీకు సర్ది గట్టి అల్లా నా పల పండ్లతో వల్ల నేను వలకరించి అల్లో నా కలి కళ్ళతో వల్ల నేను వారా చూసి అల్లో గుజ్జారి కళ్ళతో వల్ల నేను దాగదోలి అల్లో. అవునే సరవా, పాటలు మంచిగా మాత్రం మరి మీ అన్నకు రాఖీ ఎప్పుడు కట్టబోతున్నాయి? అక్క రాఖీ కట్టడానికి మర్చిపోతాను, ఎవరో రోజు ముందే పోతానే అక్క. ఏందా కొద్ది కూర్చుండు? ఏం లేదు, హాయిలా చెల్లె కళ్ళగా నోడు ఎట్లున్నదో ఏందో. నువ్వేం రజిపడకు, ఫోన్ చేసి మాట్లాడదాం. అరే నాని, నాని అమ్మా ఇరారా.
ఏందే? మీ అత్తకాడ ఫోన్ చేయి ఒకసారి. కలగనడదట బాబు. ఏందే? ఇక రాత్రి కళలో కనబడ్డప్పుడు అలా ఫోన్ చేసుడేనా? దాని ఊళ్ళోనేమో సిగ్నల్ సరిగా ఉండదు. సిగ్నల్ ఉన్న దాంట్లో ఛార్జింగ్ పెట్టుకోరాదు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో ఆన్ ఉన్నదో కూడా తెలియదు. ఒకసారి చేయి. సరే. ఫోన్ చేస్తుండే ఆగు, ఏం బాధపడదు. కలుతలేదు. మళ్ళీసారి అంటే ఇప్పుడు కలవది మళ్ళీసారి చేస్తే కలుతుందా? అట్లా కాదు, ఆయిల్ ఆ చెల్లె కళ్ళ కనబడి ఫోన్ చెప్తున్నావు కలతలేదా, ఎట్లున్నదో ఏందో. అన్నా మంచిగా ఉన్నారా? మంచిగా చెల్లె. ఏమే చెల్లొచ్చింది, కొన్ని మంచిగా లేపో. తెత్తగాని ఆయన కళ్ళ కనబడమాట. ఒకటే రంజు కొద్ది కూర్చున్నాడు. ఏం మాట్లాడు, డీల్ చేస్తాను. నీ పానం ఎట్లున్నదే? మంచిగా ఉన్నది. నీ ఫోన్కి ఏమైందే? ఫోన్ కలవదు ఏం లేదు. ఫోన్ పాడు కాను, ఎలుకలు పట్టింది కాదు, వైర్ మొత్తం ఖరాబ్ అయింది, కరెంట్ లేదు మనలే. నీళ్ళు తాగక. కొత్త తోటి కొనుక్కోయాలంటే కొనుక్కో. నీ ఫోన్ కలవకుంటే ఆయనకు మనసులో పడతలేదు. ఇన్నొక్కటే కదలిచ్చుడు. మతలబు చేయకుండా వచ్చిన చెల్లె, ఏమన్నా అయింది? ఏం లేదే, కల పాడు కాను, ఆయిల్ అంత ఎట్లున్న పడ్డది అన్నది చూడకుండా వచ్చిన. మరి వచ్చిందాన్ని పొద్దునట్టు అయిపోవాలి, ఈ మధ్యాహ్నం వచ్చినావు. ఎంగిలి వరంగానే బయలుదేరిండ్రా. ఆటోలు ఒక్కటి కూడా రాదా అని ఆటో రోడ్డు కాడ దిగి నడుచుకుంటా వచ్చిన. లక్ష్మి, మా చెల్లె ఇల్లు వారంగా బయలుదేరిందట. తిన్నదో లేదో, గిన్నెలా ఇక్కడతో వేసుకురాపోయే. సరేనే. పానం మంచిగా ఉందా? మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా కానీ నువ్వెప్పుడు వచ్చినవే? ఎప్పుడు వచ్చడానికి అదేటన్నా పోతే కదా 24 గంటలు ఈ కొంపల్నే ఉండబట్టే. రే, నా గురించి నీకెందుకు? ఉన్నది ఉన్నట్టు అంటే మళ్ళీ రేషం కోపాలు ఎక్కువ. ఏం రండి రా, ఎందుకు లేదు పెట్టుకుంటారు. సరతి ఆ అన్నం దానికి. అక్క, ఈ ఆనందం తీసుకో. ఇదే మా చెల్లెకు నేనే తినిపిస్తా. అయ్యో, చేన కడుక్కోవడానికి నీళ్ళు తెస్తా. ఎందుకు తీయాలని నేను పసివారు చెల్లె, నువ్వు పసిదానం ఉన్నప్పుడు తినిపించిన, ఇప్పుడు నేను తినిపించా చెల్లె. సరే, చేయగలుగుకో. ఇది ఇంటి విషయాలకు ఓ ప్రేమలు ఉంటున్నాయి. నీ చేత పువ్వు తినడానికే కావచ్చు అన్న, ఆయుల దాకా అట్లా కలగడమంటుంది. నేను తింటా. అట్లా కాదు చెల్లె, ఆ ఇల్లా నా కళ్ళ కనబడ్డు, ఇప్పుడు నా కళ్ళ ముంగటున్నావు. ఒక్క ముద్ద తిని చెల్లె. తీయరాదే అన్న, నీ చేత ఒక్క బుక్క తింటే నాకు తుడతాయి, నా కడుపు నిండింది. అట్లా ఉరుకుతా మంచాల, కాళ్ళన్నీ గుంజుతా నేను నడిచేస్తే. సరే చెల్లె. లక్ష్మి, మంచం వేసి చెల్లెకు చెల్లె చేస్తే పొరుగుతుందట. సరేనయ్యా. రా చెల్లె. చెల్లె, అక్క, పడుకో. అరే నాని, ఈ పంకేయిరా. ఆ ఫ్యాను 2-3 రోజుల నుంచి తిరుగుతలేదు. అయ్యో, అత్త ఎట్లా వండుకుంటుందిరా మరి. అంతే నా కాళ్ళు ఎందుకు వచ్చుతాను. చెల్లె, చిన్నప్పుడు కాలు నొత్తానంటే ఒత్తటోది కదా చెల్లె. నువ్వు చాలా దూరం నుంచి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినావు.
అందుకే పోతున్నాను. అన్న ఇదో నేను పోయేస్తాను. చెల్లె శాత అయినా కాకుండా ఇంట్లోనే ఉండు. అలుపుతలని అల్లని ఇవన్నీ బయటకు పోకు. చాలా పొద్దులని ఇంట్లో పడుకో. నా చెల్లె నేను ఎటు పోతాను శాతనైన నడికి ఇంత పచ్చిగా పోతాను. నేను ఎటు పోతాను ఇంటికానే ఉంటా. చిన్నోడా పోయేస్తారా? సరే. అదినే పైన సరే పార్వతి అత్త ఇరా. నేను పోయేస్తా దానికి. ఇంత ఫోన్ నెంబర్ అని రాసి పోతుంది కదరా. ఎందుకే? ఎవరితో ఫోన్ అన్న చేపించి మాట్లాడతా. నిజమేరా రాసి. ఆ ఫోన్ పాడుగాను ఫోన్ నడుపుతా. అక్క ఎండకు అరే మోకు ఇంటికాడు ఉంటే ఎట్టనే నీరు పడతావు. ఎండలు బాగా కొడుతున్నాయి. మంచిగా లేవు. ఇంట్లోనే ఉండు. శాత అయినా శాతకు పోయినా ఇంట్లోనే ఉండు. ఇగో ఇలా రాసిన నా నంబర్. పోయినాక ఫోన్ చేయి. సరే అన్న. పడుతుంది మెల్ల అన్న. జాగ్రత్తగా సరే. అరే కొద్ది రోజులు ఆవుని సంగతి చెప్తా అంటే ఏరమన్నా. అన్న ఏంది? ఏం సంగతి చెప్తా అంటాం? అరే అప్పుడు ఏదో అన్న అయిపోయింది, అయితే ఇప్పుడు ఏంది? అయితే ఏందంటే ఏందిరా? మర్యాద కొద్ది చెప్తానా? వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని పో. మర్యాద ఇప్పుడు ఏంది? ఏంది ఏంది వాదం ముచ్చట్లు తెలియక అని చెప్పినా నేను. ఎందుకు ఆగకుండా గాముచ్చడు చెప్పన్నా నేను. నా మీద వెళ్ళి చెప్తాను ఏంద్రా నువ్వు? అరే నేను అప్పుడే గిడ కూర్చున్నా. మా కూర్చుంటే నా దగ్గరకు వచ్చి ఎప్పుడుదో పాత ముచ్చట్లన్నీ తెలియగిస్తాడు. నేను ఇక్కడ సపరేట్గానే ఉన్నా, అనవసరంగా నా దగ్గరకు వచ్చిండు. భూమి కాడ వచ్చినా దాకాడ వచ్చిన మీకు లొల్లి. పోడా నీకేం పని లేదారా? పాత ముచ్చట గెల్లకిచ్చుకుంటా లొల్లి పెట్టుకుంటావు. నరాడు ఏ పాలను అంత నీకేది తలకాయ లేదేమరా నీకు? ఆ ఎరుకలు వచ్చి ఆ సార్కి వైరంతా ఖరాబ్ అయ్యే ఏళ్ళు నడుస్తలే పాయే. మందిలో పన్న తిరగబడిచి ఫోన్ చేయమని నేను చేరుకున్నా. మా అల్లునికి ఫోన్ చేసి ఇంత మా అన్నకు మసలా బండ పంపుతా, లేకపోతే మా అన్నగాడు రంజు పెట్టుకుంటాడు. ఏం తిరగలగా ఫోన్ చూసుకుంటా పక్క పక్కని పంది గురించి నవ్వుతాను. ఏం కనబడుతుంది ఈ కావాలనరా? నేను మా చుట్టాలు ఇంటికి పోయినా కానీ మా అన్నోళ్ళ ఇంటికి ఏంది ఫోన్ ఎప్పుడు అందరైనా మూతి పెట్టుడు. పక్క పొన్న పామైనా తెలియదు, ఏమైనా తెలియదు. ఎరగబోయేటోనికి ఫోనే, చదువుకున్నోనికి ఫోనే, చదువు రానోనికి ఫోనే. ఫోన్కి ఆడికెళ్ళి మొదలు పెడితే ఐసు దాని దాకా ఫోనే. నీ ఫోన్ పాడగలండి ఏం పాడవుతుందిరా? యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. ఇలా జోక్ వీడియోలు పెడతారు, చూస్తాను. ఇంకా చిన్న ఫోన్ వారా బొమ్మలు చూసుకుంటా సంబరపడ. ఇంకా ఫోన్లా మందిని చూసుకుంటా ఇక ఇక్కడ పక్క పక్కన నవ్వుడేనా సంబరపడుడేనా, లేకపోతే పెళ్ళాన్ని చేసుకునేది ఉందిరా? ఇంకా మందిని చూసి సంబరపడే బదులు ఎవరినైనా ఫోన్ చూసి లగ్గం చేసుకోరా. మీ అవ్వయి ఉన్నంతసేపు నీ దాంట్లో ఇద్దరిని అన్నారు. ఇంకెన్నాడురా నువ్వు గద్దల మీద వందిచ్చి మంచిగా
చెట్టు నీడకు కమ్మ తీయగా అండు పెట్టిన కొద్దీ కాలం గడుపుతాడవా అట్లా ఎవరాని మళ్ళీ నువ్వు మల్లికైతేనే ఉంటావు నువ్వు గుండు గీక్కొని మిసారాన్ని గీక్కొని బోడమూతి పెట్టుకొని పోరడా ఏమొచ్చిరా దాంతో చూసుకుంటుంటాను నువ్వు ఫోన్లా దాన్ని చూసుకుంటా ఇకలు పక్కలు పెడతాను ఒక గద్ద దొరికించుకున్నావు సరదాగా చెట్టు ఉంది ఏం పని లేదు ఎదురయ్యేటైనా పడిపోతాయి ఏం కావాలి నా దగ్గరికి చూడతాను అప్ప నుండి పెళ్లి అయితే నా పిల్లం రెడీగానే ఉన్నది ఆడ ఈడైన పిల్లకు ఇంటెనక మొగడానికి రెడీగానే ఉంటుంది కానీ ఏదైనా పని చేసుకుంటే ఏందిరా అయితే మనే కానీ నువ్వు ఏ వచ్చిందన్న చూడు ఎవరినన్నా చూడు ఫోన్లో ఏమన్నా చూసి పాడగా మా అల్లుడు నెంబర్ రాసి ఇచ్చిండు అయ్యో రాసి ఇచ్చిండ్రా నెంబరు ఏడవాయి మా ఇళ్ళని మా అన్నకి ఎట్టు చదివారు నేను ఇంటికి వచ్చిందని సీట్ లేదు నెంబర్ లేదు ఏమో నా దగ్గరికి వచ్చి ఫోన్ చేయి అంటుంది ఏమో పని పాట లేకుండా ఉట్టి కూర్చున్నట్టు మన నాన్న పోతున్న స్టార్టింగ్ ఆటోలో రాంగ్ ఏంటంటే పడిపోయిందా మరి ఎట్లా ఏం కాదు మా అన్న ఒక్కసారి ఇంకా చెప్తున్నా చేరుకున్నాక ఫోన్ చేస్తున్నాను అయ్యో దేవుడా ఎంత పని అయిపోయే ఎంత కర్మ అయిపోయే మా అన్నకు ఫోన్ చేద్దామంటే చిట్టెన్నవాయే నేను చేరుకున్న సంగతి మా అన్నకి ఎట్లా తెలవాలి నా ఫోన్ ఏమో ఖరాబ్ అయ్యే మా అన్న నా కోసం ఎదురు చూస్తాడు కాబట్టి ఫోన్ చేస్తాడు ఏంద్రా రామయ్య రాను ఒడ్డు దగ్గర చెక్కత్తన్నావు ఇక నాటు కూడా నా పొలంలో వేసుకో నా ఒడ్డు నేనే చెక్కుకుంటానా ఈ ఒడ్డు నేను చెప్తానే డబ్బులు ఇటు ఆటో పారా ఒకటి అలగవచ్చు కొద్దిగా అంట మంచి మాట కొద్ది చెప్తానా ఒడ్డు నువ్వు సరి చేస్తేనే మంచిది లేకుండా మంచిగా ఉండదు ఏం చేస్తావు చేసుకోపోరా నీ ఎడ్లు గొడ్లు అన్నీ నా దాంట్లోకి వెళ్ళి తిరగచ్చు తొక్కచ్చు మేయచ్చు కానీ నేను మొత్తం దొడ్డు చెప్తే రాచింది అదరా నీకు బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా బాగేంద్రా బాగా మాట్లాడబోతే ఏంద్రా నా చేనంత దొక్కించుకుంటాను కదా బాగా ఎత్తాను కాదురా నా ఒడ్డు చెప్తాను కాబట్టి నేను అడుగుతానా అరే ఏదో ముత్తాన్ని రాకింది నేను గట్టంటే నీళ్ళకి కొంచెం పట్టా చేనుకి వెళ్ళి గొడ్లను కొట్టుకోగా ఆగు ఏమైంది బాపు అరే మన ఒడ్డు మొత్తం చెప్తాను రా తాపకింత గట్ట కాదు బిడ్డ ముత్తాంతా ఒక కాడ ఫారెస్ట్ నేను ఒక దిక్కు చూసుకుంటా ఒక దిక్కు అలిగింది ముత్తాంతా ఒక కాడ ఎక్కిన దానికి వెళ్ళి పెడతాను గట్టంటే నా పొలం అంతా దొక్కించుకుంటా గొడ్లను కొట్టుకుపోతాను నేను అంటాను బాపు పక్కకు పొలం ఉన్నాక అవన్నీ అయితే నాకు చిన్నదని కూడా లొల్లి పెట్టుకోవడం అవసరమా గట్ట కాదురా నువ్వు ఎక్కడ అంత అయిపోతుండే కదా చెప్తాడు నేను గట్టాన్ని నేను కొంచెం పడ్డా నేను లొల్లి పెట్టిన ఎప్పుడు అయితే నీ పని నువ్వు చేసుకోపో పాపా నీ అవ్వ పొలం అరే గట్ట ఏదే నువ్వు ఏదో పెద్దోనే మర్యాద ఇస్తున్నావు నీకు నువ్వు ఇంకోసారి ఎక్కకు గట్లా ఊకోయా నీ పని నువ్వు చేసుకో అన్న మంచిగా ఉన్నదా ఎప్పుడు వస్తారు మంచిగా ఉంది బాగా అంత ఆగోదు మందారం ఇంకా ఏడ వేయండో పొద్దుగాలనంగా వేయండి ఇంకా రాలే కదా మోకారు లేవని ఇస్తలే మంచిది నేను మొన్న ఎందుకు వచ్చిన అన్న మంచిగానే ఉన్నా కానీ నేను చూడబుద్దే వచ్చిన చెల్లి నీ అన్న పానం అంతా నీ విన్నే అక్క మోకాల నొప్పులు ఉన్నాయి పానం మంచిగా లేదు అద్దన్న కానీ దాన్ని తీసుకొని వచ్చింది ఈ దిక్కుమాలూరు పాడు కనుక అంతే కాదు వదిలే ఓ బస్సు చక్కదనం రేపాయే ఓ ఆటో లేకపాయే మోకాల నొప్పులతోటి ఎందుకు నడిచి వచ్చిన వాళ్ళ ఇంకా 4 వద్దులు అయితే నేను రాపోతున్నా మళ్ళా నేను అన్న రాకిల పండుగ వస్తుంది వస్తుందన్నగా నేను అన్నమాట గిన్నెలు ఇప్పుడే తోముతున్నావు అక్క గోకులు అనుకోలేదా ఇంత పొద్దు వేయింది
చెల్లె బువ్వకూర అనుకోలేదా ఇంత పొద్దెక్కింది నిన్ననే బియ్యం నిండుకునే అన్న ఆ ఇలా ఉపాసం పన్నా పొద్దుగాల కలవేన పైసలు ఇచ్చి బియ్యం తెమ్మన్నా బియ్యం తెస్తున్నాను అటే ముచ్చిండు ఇవి ఉండనే చెల్లె అద్దన్న అద్దే ఉంచుకో చెల్లె అద్దు బాంచను తీసుకో అక్క. నీకు బుక్కలు పువ్వు కట్టుకుంటా అన్న చెల్లె ఊకోయే నువ్వు నా ఇంటికి వచ్చినాక అన్నా నీకు నీళ్లు కూడా ఇవ్వలేదే అన్నా చెల్లె నీ ఇంటికి వస్తా అన్నా ఊకోయే నువ్వు వదిన వచ్చినవే అన్నా నువ్వు నడిచొచ్చినవానే అన్నా నన్ను వణికించినవే అన్నా తాగోతున్న కొడుకే అన్నా చెల్లె నాకు అడ్డాళ్ళు అన్నా ఊకోయే నన్ను ఇద్దరు అన్నా నన్ను అయినాక సాధిండ్రే అన్నా నన్ను అమలెక్క సాధినవే అన్నా నన్ను అయ్యలెక్క తెచ్చినవే అన్నా చెల్లె అన్ని రోజులు ఒక్కటే ఉంటాయా? అన్నా ఊకోయే ఊకో అన్ని రోజులు ఒక్కటే రాకుంటాయా? చెల్లె మేము పోతాం పానం పోయిదాం పొలం కాడికి పోవాలి ఏమి ఉండరు రాదండి రేపు పొద్దుగాల రోజులుగా అది చెల్లె పొలం కాడ నీళ్ళు పెట్టాలి మేము పోయి వస్తాం అన్న నువ్వు బీపీ గోళీలు అన్ని గోళీలు వేసుకోయే మస్తు వేసుకున్నాం బీపీ గోళీలు వేసుకున్నాం షుగర్ గోళీలు వేసుకున్నాం వదినే వదినే అన్నున్నాడా ఉన్నాడు ఉన్నాడు. ఏమయ్యా ఈ రాముడు తమ్ముడు వచ్చింది కదా? అన్నా ఇక రాయే అన్న నాకు తప్పైంది అప్పుడు నేను కళ్ళు కూడా తాగినా ఆ మైక వల్ల నేను ఏమన్నానో నాకే తెలియదు అన్న గప్పుడే వచ్చాడ ఆవుల గడ్డెత్తాను నువ్వు వచ్చి ఏదో అన్న వల్ల ఆయన ఆవేశం వల్ల నేను ఓ మాట అన్నా అన్న ఏమనుకోకన్నా నన్ను మన్నించు తప్పైంది అది అయితే తీరా పొద్దుగాల ఎన్నిసార్లు లొల్లి పెట్టుకోలేదు పొద్దుకంగా ఎన్నిసార్లు కలుసుకోలేదు నేను అంతా అప్పుడే మర్చిపోయినరా అమ్మ నేను పొద్దున రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటారాగా వీళ్ళిద్దరు ఏదో మాట అనుకుంటారే. అరే నీ అవ్వ వాళ్ళని చూస్తే కొట్టుకుంటారా ఏందని చెప్పేసి మెల్లగా సర్ది చెప్పి తీసుకొని వచ్చిన. ఇప్పుడు వచ్చేసరికి ఏందా ఓల జబ్బలు ఏదో ఓలు చేయలేసుకొని మళ్ళీ నవ్వుకుంటారు. నీ అవ్వ భలే ఉన్నారే వీళ్ళు. అరే నాన్న మొన్న సంపద గారికి నీకు లొల్లైంది కదా, మళ్ళీ మీరు మాట్లాడుకుంటారో లేదో కానీ మా కాలపొల్లం పొద్దుగానే లొల్లి పెట్టుకుంటాం పొద్దుకి కూడా ఉంటాం రా. అట్లుంటుంది మా కాలపొల్లది మర్యాద. అన్న ఇక నేను పోయేస్తా వదినే నేను పోయేస్తా సరే అన్న ఇక మనసులో పెట్టుకోకే సరేనా పోయేస్తా బిడ్డ నీ అవ్వ మీ దోస్తాను మంచిగా ఉన్నదేమే. అయ్యో వాళ్ళు ఎప్పుడుతుంది అంతేరా, ఇప్పుడే లొల్లి పెట్టుకుంటారు ఇప్పుడే కలుసుకుంటారు. ఇలా మధ్యలో పోతే మనమే కంటు. నా పని కట్టినది ఇప్పుడు. భుజవా భుజవా ఏంది నాన్న? రాకెట్ల పండుగ ఎప్పుడు వస్తుందో క్యాలెండర్ చూసి చెప్పవా? అయినా రాఖీ పండుగ గురించి నాకెందుకు నాన్న? రాఖీ కట్టడానికి నాకు అన్నగాడు ఉన్నాడా తమ్ముడు ఉన్నాడా? గట్ల ఎందుకంటే అవే కరెక్టే మాట్లాడింది నాన్న. రాకెట్ల పండగకి రాకెట్ కట్టించుకోవడానికి నాకేమన్నా అక్కున్నారా చెల్లి ఉన్నారా?
మీకు పండుగ లేదు కావచ్చు కానీ నాకున్నది పండుగ. రేపు మా చెల్లి వస్తుంది, పోయి క్యాలెండర్ రేపు. సరేనా? అదే నాన్న రేపు అవుతుంది. రేపు అవుతుందా? రేపు మా చెల్లి వస్తుంది, కొన్ని దొరకబట్టాలి. గమనయ్యకు కళ్ళు చెప్పాలి, పోయొత్తా. అబ్బా దొరికే, నిన్ను పెంచేదే మా చెల్లె రాకెట్ల పండుగ వస్తే నిన్ను వేయడానికి. నువ్వు దొరుకుతలేవైతే దొరికే. ఫోన్ అయితే దొరకబట్టిన, ఒక కళ్ళు చెప్తే అయిపోతుంది. ఇంకా డౌన్లోడ్ రాలేదు కదా. మా చెల్లెకు కళ్ళు అంటే బాగా ఇష్టం. వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పుకోదాం. ఏందయ్యా ఎవరి కోసం ఎదురు చూస్తాను? ఇవాళ రాకెట్ల పండుగ. మా చెల్లె ఎప్పుడైనా పొద్దుగా వచ్చింది, ఇప్పటి వరకు రాకపోయా. ఎట్లా? మా అత్త తీరేవాయా, నువ్వు ఇంత కారాదుదా ఎంతసేపు అని కూర్చుంటావురా? నా చెల్లె వచ్చేదాకా పచ్చి మంచినీళ్ళైనా ముట్టనే ముట్ట. మా అత్త తీయ్యా, రాకపోతే ఎటు పోతుంది? దా కాలు గుంజి పాడైతున్నాయి. ఒక్క మోటార్ సైకిల్ అని నచ్చలేదు, ఒక్క ఆటో అని నచ్చి పాడైతలేదు. తెలిసిన వాళ్ళు ఎవరు వస్తలేదు. ఎట్లా వీళ్ళ కిసనన్నా తెచ్చుకోపోతే దూప పాడు కానీ దూప కాబట్టి మా అన్న ఎదురు చూస్తాడో ఏమో. రాకెట్ల పండుగ పొద్దు వెనక కడితే ఎట్లా మంచి అవసేయడం. అయ్యగారేమో ఇయ్యాలనే మంచి జనం ఉన్నది అన్నాడు. అబ్బో ఎవరక్క నువ్వు నడిచిపోతావు? మా ఈ పోరాన్లా మా అన్నకు రాకలు కట్టబోతున్నా. మా ఊరికి ఒక్కటే బస్సు ఉంటే ఆలస్యమే ఆ బస్సు వేయింది. మళ్ళీ బస్సు కోసం చూస్తే పొద్దు ఊపుతుంది. అందుకనే నడిచిపోతాన్న బాంచం. పోత బిడ్డ పో. మా చెల్లె ఇంకా రాకపోయా. ఇలా రాకెట్ల పండుగ. పసు దొరికిందో లేదు, నడుచుకుంటూ వస్తుంది కావచ్చు. అతను అసలు నేను నీ గురించి ఎదురు చూస్తాను. నేను రాని రాగడికి ఇంత దూరం ఎందుకు వచ్చిన వాళ్ళ? నీ గురించి వస్తాను. పాప పొద్దు వెంచి రాకలు కడతా. అయ్యగారు ఇయ్యాలనే కట్టు అన్నాడు. ఈ మనిషి ఎటువే ఇవరా ఇక్కడ కూర్చొని మా చెల్లె రాకపోయాని రంచిపడ్డాడు. ఇప్పుడు ఎటు వేళ్ళు ఆగో, ఇద్దరు కలిసి వస్తారు కదా. మంచిగున్నావా? అది మంచిగున్నా అక్క. ఆగో నువ్వు కనబడ్డాక మీ అన్నకు సంబరం వచ్చింది. ఇవరా ఇక్కడ కూర్చొని మస్తు రంచిపడ్డాడు మా చెల్లె రాకపోయాని. ఇప్పుడు చల్లబడ్డదా? చెల్లె ఈ ఏడు రాకెట్ల పుణ్యానికి నువ్వు అత్తవో రావు అనుకున్నా. నా చేతికి రాఖీ కట్టలేదు అనుకున్నా. గట్లెందుకు అంటే అన్నమే అన్న.
నా జీవనం ఉన్నన్ని రోజులు చేతికి రాకుంటది. నీ గురించి నాకు తెలియదాయే. అవ్వ చచ్చిపోయిన కాడికెళ్ళి అయ్య చచ్చిపోయిన కాడికెళ్ళి నా కాలుకు మన్నట్టుకుంటూ సాగినవు నువ్వు. నా కోసం మూట కొట్టవేయినవు, గట్టుక అమ్మని తెచ్చినట్టు సాగినవు. నువ్వు నిన్నా తినకుండా నా కడుపు నింపినవే అన్నా. పాలేరుండి నా లగ్గం చేసినవు. నేనొక్క పూట గడవడకపోతే అగులు పుగులు అవుతావు కాదు అన్నా. నేను మాట్లాడకుంటే చిన్న పొరన్నకి ఏడ్చినావు కాదు అన్నా. పెద్దలు పల్లీలు అనువులు అన్ని పంపినావు కాదే నా కోసం. నువ్వు అన్నావు కాదే నా తల్లిదండ్రువే. అసలు రాకిట్ల పండుగ అంటే ఏమనుకున్నవే అన్నా? రక్త సంబంధానికి గుర్తు, అన్నా చెల్లెళ్ళ పండుగ. నేను బతుకుండగా నీ చెయ్యి పోయిపోతుందని ఎట్లా అనుకున్నవే అన్నా? అన్నా నా కోసం దోమ చూసుకుంటే ఎదురుంగొచ్చిన వాడే అన్నా. అక్క ఊకో అక్క, పండుగోలు ఆడబిడ్డ వేడవకు. నువ్వు వచ్చినావు కదా, ఇక మీ అన్నకి సంబరమేగా. దారి ఇక్కడంత అన్నం తిని అన్నకు రాయగలుగుతా. చెల్లి, నాకు తప్పైంది చెల్లి, నన్ను క్షమించురా, నన్ను క్షమించు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు చెల్లె. నువ్వు నీకు నచ్చిన పెళ్లి చేసుకున్నావని, ప్రేమ పెళ్లి చేసుకున్నావని కోపం తప్ప ఇంకా వేరే కోపం ఏం లేదు చెల్లె. అన్నా చెల్లెల అనుబంధం అంటే చితి మంటల వరకు కలిసి ఉండాలి. అన్న అనే పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందో మన అత్త మాట్లాడిన మాటల్లోనే తెలిసింది చెల్లె. తోడబుట్టిన చెల్లెని పట్టుకొని నాకు ఏ చెల్లె లేదని మాట్లాడినా ఆ మాటలకు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు అర్థమైంది చెల్లె. అంతేగాని ఇక నాకు వేరే ఉద్దేశం ఏం లేదు చెల్లె. నన్ను క్షమించు చెల్లె, నన్ను క్షమించు. తోడబుట్టిన తోడు దొరకాలంటే ఎంతో అదృష్టం పుణ్యం ఉండాలంటారు. అలాంటి చెల్లె నా కళ్ళ ముంగట ఉండగా నాకు రాగి గట్ట నీకి ఏ చెల్లె లేదని చెప్పిన బాధపడు చెల్లె. నన్ను కూడా క్షమించన్నా. నువ్వు మాట్లాడకపోయినా నేను నీతో మాట్లాడాల్సింది. అమ్మ అప్పుడు అన్నకు రాఖీ కట్టమంటే నాకు అన్నదమ్ములు లేరు అన్న. కానీ రాఖీ పండగ అంటేనే అన్న చెల్లెల బంధం అని తెలుసుకున్నా అన్న. నన్ను క్షమించన్నా. అరే నాన్న, ఇది కలుతరో కలవరా అని నాకు బాగా భయం అయిందిరా. కానీ ఆ రాకిట్ల పండుగ మిమ్మల్ని కలిపిందిరా. ఈ రాకిట్ల పండుగ మిమ్మల్ని కలిపింది. అక్క చెప్పిన రాఖీ కట్ట అన్నకు. బుజ్జి అన్నకు రాఖీ కట్టే ఇక్కడ తిందాం. సరే అమ్మ. నా పెళ్ళి కానీ చూస్తున్నా ఇట్లనే పెద్ద కడతావు మీ అన్నకు రాఖీలు. బుజ్జి నువ్వు అన్నకు రాకంటే. సరే అత్త. ఆ
నా దగ్గర ఏం లేకపోయా. అన్న చిన్నప్పటి నుంచి నాకు పెట్టి నీ రెక్కలు బొక్కలు తీసుకున్నా. నువ్వు పెడితేనే ఉంటుందా అన్న? నువ్వు చల్లగా ఉంటుందా? నాకు అదే 10,000. అది వాళ్ళ అన్నకు ఎనుకటి నుంచి రాఖీ కడతాన్నా ఏ ఒక్క రాఖీ పండగ కూడా తప్పొద్దని చెప్పేసి నడుచుకుంటూ వచ్చి వాళ్ళ అన్నకు రాఖీ కట్టింది. అప్పుడు కానీ వాళ్ళ జీవనాలు పూర్తి కాలేదు. అన్న చెల్లెల అనుబంధం ప్రేమ అని రాగాలంటే గట్లుంటాయి చెల్లె. అన్న చెల్లెల అనుబంధం అంటే వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు అర్థమైంది చెల్లె. అన్న చెల్లెల అనుబంధం అంటే ఒక రాఖీట్ల పండుగ రోజే కాదు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా జీవితాంతం ఇద్దరు పానాలు బొందలకు పోయేదాకా ఆ ప్రేమ రాగాలు అట్లనే ఉండాలని నాకు వీళ్ళిద్దరు చూసిన తర్వాత అర్థమైంది. ఎంతైనా అన్న చెల్లెల అనుబంధం చాలా గొప్పది చెల్లె. పొద్దుగాల కొన్ని పొతం తీసి తీసుకొచ్చిన అండినావే. అప్పుడే అండినా. కళ్ళబొట్టు కూడా తెచ్చిన. మా చెల్లెకు కళ్ళబొట్టు అంటే బాగా ఇష్టమే. చేపోయే. సరే దానికోసమే కదా మీ చెల్లె రావాలి అని మమ్మల్ని నువ్వు తినలే పట్టుకత్తి బుజ్జి అల్లి గిట్ట పెడుతుందా మనిషి బుక్కడ ఆకలి అయితే. సరే అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ విలేజ్ షార్ట్ ఫిలిమ్స్. చూసిరుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. బాయ్.